ఇక గుంటూరు జిల్లా తెనాలి బాలాజీరావుపేటకు చెందినటువంటి ఒక వ్యక్తికైతే మాత్రం అరుదైనటువంటి గౌరవం దక్కింది. అది కూడా రాష్ట్రపతి నుంచి ఆహ్వానం రావటం. ఏంటి రాష్ట్రపతి నుంచి ఆహ్వానం రావటం అనుకుంటున్నారా? ఆయన పానీపూరి వ్యాపారం నిర్వహిస్తున్నారు. పానీపూరి బండి పెట్టి ఆయన పానీపూరీలు వేస్తూ ఉంటారు. ఆయన పేరే మెగావత్ చిరంజీవి. అతను సాయంత్రం వేళలో పానీపూరి బండి నిర్వహిస్తుంటారు. అది కూడా డిజిటల్ చెల్లింపులకు ఆయన ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో అతను 2021లో ఒక 10,000 రూపాయలు అయితే మాత్రం మ్యాప్మా కింద లోన్ తీసుకోవటం జరిగింది. అలాగే తర్వాత 2022లో అయితే మాత్రం 20,000 రూపాయలు, అలాగే 2023లో అయితే మాత్రం 50,000 రూపాయలు తీసుకోవడం జరిగింది రుణాలు. తీసుకున్నటువంటి రుణాన్ని సకాలంలో చెల్లించడం, మళ్ళీ బ్యాంకు నుంచి తీసుకోవటం, అలాగే ఆ యొక్క వడ్డీలు నెలవారీ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క ఈఎంఐలని కట్టడం కూడా ఇవన్నీ కూడా సక్రమంగా చేస్తుండటంతో రాష్ట్రపతి అయితే మాత్రం రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆయనకి ఆహ్వానం అందింది. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో అయితే మాత్రం పాల్గొనాలని చెప్పేసి ఆయనకు ఆహ్వానం అందింది. ఈ యొక్క ఆహ్వాన పత్రికను అయితే మాత్రం సదరు పోస్ట్ మ్యాన్ తీసుకొని వచ్చి ఆయనకి ఇవ్వడంతో ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యపోవడం జరిగింది. రాష్ట్రపతి నుంచి నాకు ఆహ్వానం రావటం ఏంటని చెప్పేసి సదరు మెగావత్ చిరంజీవి అయితే మాత్రం ఆశ్చర్యానికి లోనైతే అది లెటరు విప్పి చూడగా అందులో రాష్ట్రపతి ప్రత్యేకంగా ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని చెప్పేసి అందుట్లో ఉంది. దీన్ని అంటే ఒక విధంగా క్రమ పద్ధతిలో తీసుకున్నటువంటి రుణాన్ని సకాలంలో చెల్లించడం, మరోపక్క కేంద్ర ప్రభుత్వం చెప్తూనే ఉంది ఫస్ట్ నుంచి కూడా డిజిటల్ పేమెంట్స్ చేయండి, నగదు రహిత లావాదేవీలు నిర్వహించండి అని చెప్పేసి ఏదైతే కార్యక్రమానికి రూపకల్పన చేసిందో అదేవిధంగా ఆయన క్రమం తప్పకుండా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే విధంగా డిజిటల్ చెల్లింపులు చెల్లించే విధంగా చెప్పడం, మరోపక్క ఆయన తీసుకున్నటువంటి రుణాన్ని సకాలంలో చెల్లించే ఏదైతే ఉందో దీనికి గుర్తింపుగా రాష్ట్రపతి అయితే మాత్రం ఆహ్వానం పంపింది. మరి ఆగస్టు 15 అయితే మాత్రం మెగావత్ చిరంజీవి అక్కడ జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొని ఆయన పాల్గొంటారని చెప్తున్నారు. మరోపక్క ఈ యొక్క రాష్ట్రపతి నుంచి ఆహ్వానం రావడంతో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.